హాయ్ హలో నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతానికి పెట్టుకునే కలశంలో అసలు మనం ఏమేమి వేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, అంతేకాదు చిన్న జాకెట్ ముక్క ఉంటే చాలు, చీర లేకపోయినా పర్వాలేదు, జాకెట్ ముక్కతో అమ్మవారిని ఎలా సింపుల్గా అలంకరించుకోవచ్చు అనే విషయాలు నేను ఇప్పుడు ఈ వీడియోలో చేస్తానన్నమాట. చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. అంతేకాదు మనకి కలశానికి పెట్టుకోవడంలో ఉన్న డౌట్స్ అన్నీ ఇప్పుడు నేను మీకు క్లారిఫై చేస్తాను. అసలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా మీకు మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా నేను కలశాని కోసం ఇలా ఒక చిన్న బిందె తీసుకున్నాను. చిన్న బిందె అయినా తీసుకోవచ్చు, చిన్న చిన్న చెంబు ఉంటే ఇత్తడి చెంబులు అవైనా తీసుకోవచ్చు. కలశానికి వాడేవి మాత్రం చెంబు కానీ, ఇలాంటి చిన్న బిందె కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ, మట్టి అయినా సరే వాడచ్చండి. మట్టి చెంబులు కూడా వాడుతూ ఉంటారు. అంతేగాని మనం స్టీల్ చెంబులు మాత్రం వాడకూడదనమాట, ఇనుముతో సమానం అనమాట. ఇలా నేను ముందుగా ఒక చిన్న బిందెకి ఇలా పసుపు రాసుకొని, మొత్తం చుట్టూ పసుపు రాసుకొని ఇలా ఒక నామంలాగా పెట్టుకున్నాను. ఇలా గంధంతో మనం పెట్టుకుని బొట్టు పెట్టుకోవాలన్నమాట. గంధం బొట్టు అలంకరించుకోవాలి. ఆ బిందికి ఇలా అలంకరించుకోవాలి. మనం ఎప్పుడు కూడా కలశం కొంచెం బియ్యంలోనే పెట్టాలండి. బియ్యంలో ప్లేట్లో ఒక బియ్యం వేసి ఆ పళ్ళెంలోనే ఈ కలశం పెట్టుకోవాలన్నమాట. అందుకని నేను ఒక చిన్న ప్లేట్లో బియ్యం కూడా, ఇత్తడి ప్లేట్లో బియ్యం వేసుకుని ఆ బియ్యంలో ఈ కలశం పెట్టుకుంటానన్నమాట. కలశానికి ఎప్పుడూ కూడా మనం స్టీల్ బిందె కానీ, మనకి చిన్న చెంబులు కానీ వాడకూడదండి. ఇత్తడి, రాగి, వెండి, అంతేకాదు మట్టిది కూడా శ్రేష్టం అన్నమాట. ఇలా నేను గంధంతో, కుంకుమతోటి బొట్లు పెట్టుకున్నాను. ఇలా మనం మొత్తం చెంబు అంతా అలంకరించుకోవచ్చు. చెంబును కానీ, బిందెను కానీ మొత్తం అంతా అలంకరించుకోవచ్చు అనమాట. పసుపు రాసి బొట్టు అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనం కలశని ఇప్పుడు మనం అమ్మవారిలా భావిస్తాము. ఈ కలశ స్థాపన ఏంటంటే, మనం అమ్మవారి బొమ్మ పెట్టుకుంటారండి. అమ్మవారి బొమ్మను చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా అందరూ, అలా కూడా పెట్టుకోవచ్చు. అది పెట్టుకున్నా కలశం పెట్టుకోవాలి. లేదు మనకి అది అలవాటు లేకపోతే ఈ కలశం ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ కలశంలో కొంచెం వాటర్ వేశాను. ఆ వాటర్లో కొంచెం పసుపు, కుంకుమ, మనం కాయిన్ వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కాయిన్ వేయలేదు అండి, అందుకనే నేను కాయిన్ వేయలేదు. ఇప్పుడు ఇలాంటి ఒక కొబ్బరికాయ తీసుకుని దానికి కూడా, కొబ్బరికాయకి కూడా మొత్తం అంతా పసుపు రాసుకోవాలండి. పసుపు రాసుకుని మొత్తం అంతా రాసుకుని బొట్టు పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న చెంబులను కూడా వాడుకోవచ్చు. దానికి సంబంధించిన కొబ్బరికాయను కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కొబ్బరికాయకి అంతా బొట్టు పెట్టుకుని, మీరు అమ్మవారిని చేసుకుంటాం కదండి, మేమైతే చేస్తాము, అమ్మవారి బొమ్మని చేస్తామన్నమాట వరలక్ష్మి ప్రతి పూజకి. చేసుకున్నా సరే ఈ కలశాన్ని పెట్టుకుంటామన్నమాట. ఇలా బ్లౌజ్ని మనం జాకెట్ ముక్కని ఇలా మడత పెట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే అయి ఉండొచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చని నేను మీకు మడత పెట్టే విధానాన్ని కూడా చూపిస్తున్నాను అనమాట. ఇలా ఒక మడతలా పెట్టుకోవాలి. మనం అమ్మవారిని వరలక్ష్మి పూజలో మేము ప్రతి సంవత్సరం అమ్మవారిని తయారు చేసి పెట్టుకుంటామన్నమాట. అమ్మవారికి చీర కట్టి, బొమ్మకి చీర కట్టి తయారు చేస్తాం. అది పెట్టుకున్నా సరే ఈ కలశం పెట్టుకుంటాము. కొంతమందికి బొమ్మని పెట్టుకోవడం ఆనవాయితీ ఉండదనమాట. ఆ ఆనవాయితీ లేని వాళ్ళు ఓన్లీ కలశాన్నే పెట్టుకుంటారు. అప్పుడు కలశానికి ఇలా మనం ఎలా కావాలంటే అలా అలంకరించుకునే అవకాశం ఉంటుంది. అది నేను ఓన్లీ కలశం పెట్టుకునే వాళ్ళకి ఎలా అలంకరించుకుంటే బాగుంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో మొత్తం అంతా చూపిస్తున్నాను. అంతేకాదు జాకెట్ ముక్కతో సింపుల్గా అమ్మవారు చేసుకునే అలవాటు ఉన్నా సరే, ఓపిక లేక చెయ్యగలగడం తెలియకపోయినా, రాకపోయినా కూడా మనకి సింపుల్గా ఒక జాకెట్ ముక్క ఉంటే అమ్మవారి బొమ్మని తయారు చేసేసుకోవచ్చు. అది ఎలాగో కూడా లాస్ట్లో చూడండి. ఇలా మనం ఒక బిందెలో ఇలా తమలపాకులు పెట్టుకున్నానండి. తమలపాకులు కానీ, మామిడాకులు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా నేను ఒక 5 తమలపాకుల్ని చుట్టూ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పసుపు రాసి బొట్టు పెట్టుకున్న కొబ్బరికాయను కూడా ఇందులో పెట్టుకుంటానమాట. ఇలా పెట్టుకుని మనం మడిచి పెట్టుకున్నాం కదండి జాకెట్ ముక్కని, ఈ షేప్లో వస్తుందన్నమాట. ఈ షేప్లో వచ్చిన దాన్ని మనం కొబ్బరికాయ మీద మన ఆ పీచు ఉన్న ప్లేస్లో పెట్టాలన్నమాట. ఇలా పెడతామన్నమాట. మీరు కావాలంటే చుట్టూ బొట్టు, గంధం కూడా పెట్టుకోవచ్చండి.
నేనైతే ఇలాంటిది ఒకటి కొన్నానండి. ఈసారి అమ్మవారి పూజకి వాడడానికి కొన్నాను. చాలా రోజులైంది. నేను SVB 99కి వెళ్ళాను కదండి, ఆ స్టోర్ విజిట్ చేశానని చెప్పాను కదా. ఆల్రెడీ అక్కడ నేను ఇలాంటివన్నీ చూపించాను మీకు. నేను అక్కడి నుంచి తీసుకున్నదనమాట. నేను అమ్మవారిని తయారు చేస్తాను కాబట్టి నేను అమ్మవారిని తయారు చేసేటప్పుడు యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. దీన్ని కలశానికి కూడా పెట్టచ్చు అనేది మీకు చూపించాలని, ఒకవేళ అమ్మవారి అలవాటు లేకపోతే కలశానికి కూడా దీన్ని ఎలా పెట్టుకోవాలో చూపించుదామని చెప్పి నేను మీకు పెట్టాను. ఒకవేళ మీకు అవన్నీ పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఓన్లీ కలశమే జాకెట్ ముక్క పెట్టుకుని దానిపైన కూడా పువ్వు పెట్టుకోవచ్చు, దానిపైన కూడా గాజులు వేసేసుకోవచ్చు అనమాట. ఇలా నేను కలశాన్ని పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అది అలాంటి స్టాండ్ గనక ఉంటే దాంట్లో పెట్టుకుని చాలా నగలు కూడా వేయచ్చండి. నేను ఇలా అమ్మవారిలా భావిస్తాం కాబట్టి కలశని ఒక చిన్న నగ వేశానన్నమాట. మీరు ఇంకా దానికి పువ్వులు మీకు అందుబాటులో లేకపోతే ఆ చుట్టూ ఉన్న స్టాండ్కే మొత్తం అన్ని నగలు వేసుకోవచ్చండి, బాగుంటుంది. అలా కూడా నా దగ్గర పువ్వులు అవైలబిలిటీ ఉన్నాయి వలన నేను ఎక్కువ వేశానన్నమాట. అలా మీకు కుదరకపోతే దానికి నగలు మొత్తం ఆ స్టాండ్కి అంతా నగలు వేయచ్చు, గాజులు కూడా పెట్టచ్చు అనమాట. ఇలాగా ఇది కలశం అండి. ఇలా చేసుకుంటాము కలశము. ఇందులో నేను మీకు ఉపయోగపడే జాకెట్ ముక్కని ఎలా మడత పెట్టాలో, అసలు కలశంలో ఏమేమి వేయాలి, కలశానికి మనం ఇలాంటి స్టాండ్లు మనం తీసుకుంటే దానితో కలశానికి ఎలా అలంకరించుకోవాలో అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పాను. ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లో ఏంటంటే నెక్స్ట్ పార్ట్లో మనం అమ్మవారిని ఓన్లీ జాకెట్ ముక్కతో ఎలా అలంకరించుకోవచ్చు, సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చు, దానికి కూడా ఈ స్టాండ్ ఉంటే ఎలా ఈజీగా చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. అది కూడా చూసేయండి. కొంతమందికి అమ్మవారు బొమ్మ ఆనవాయితీ ఉంటుందండి, కానీ చేసే ఓపిక తీరిక ఒక్కొక్కరే ఉండడం వల్ల చేసుకోలేకపోవడం, ఇలాంటివన్నీ కారణాలు ఉంటాయి. అమ్మవారిని మనం అప్పుడు సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకునే విధానం నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు కలశానికి ఈ కొబ్బరికాయ పెడతాం కదండి, ఈ కొబ్బరికాయని ఏం చేయాలి అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది. నాకు కూడా చాలా రోజులు ఈ డౌట్ ఉంది. ఈ కొబ్బరికాయని మనం ప్రసాదంలాగా తినచ్చండి. మనం ఏదైనా స్వీట్ ప్రసాదం చేసుకుని మనం కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదా, ఆ కొబ్బరి ఉండలైనా చేసుకుని తినచ్చు. కాలువలోనే కలపాలని లేదు, కొంతమంది కాలువలో ఈ కొబ్బరికాయని కలిపేస్తూ ఉంటారు. దీని మీద ఉన్న బ్లౌజ్ పీస్ మనం బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి పెట్టకూడదు అనమాట, మనమే కుట్టించుకోవాలి. దాంతోపాటు ఈ కొబ్బరికాయని కూడా ప్రసాదం చేసుకోవచ్చు, ప్రసాదంలాగా తినచ్చు. కొబ్బరికాయని కాలువలోనే కలపాలని అయితే ఏమీ లేదండి. కొంతమంది ఎవరికి నచ్చిన విధానం వాళ్ళు చేసుకోండి. ప్రసాదంగా కూడా మనం కొబ్బరి పచ్చడి కూడా చేసుకోవచ్చు అంటారు. అందుకని మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. కొంతమంది కాలువలో కలపడం అలవాటు ఉంటుంది, దాన్ని బట్టి మీరు చేసుకోండి. తర్వాత నేను ఇలా మళ్ళీ ఇదే చెంబుని తీసుకున్నానండి. ఈ చెంబుని తీసుకుని ఒక జాకెట్ ముక్కని ఇలా మడత పెట్టుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో బ్లౌజ్ పీస్తో అమ్మవారిని ఎలా డెకరేట్ చేయాలి అనేది నేను 1 year బ్యాకే చేసి పెట్టాను. అందుకనే నేను ఈసారి అలంకరణలు ఏమీ పెట్టలేదండి. ఆల్రెడీ నేను అమ్మవారికి ఎలా అలంకరించాలో అనేది కిందటి సంవత్సరమే నేను అన్నీ పెట్టి ఉన్నాను, అందుకే ఈసారి పెట్టలేదు. ఇప్పుడు ఈ జాకెట్ ముక్కని ఇలాగ మొత్తం అంతా మడుచుకొని పెట్టుకొని 3 చోట్ల పిన్నిస్తులు పెట్టుకోవాలండి, మడత వేయకుండా. ఆ పెట్టిన కుర్చీలు విడిపోకుండా పెట్టాలన్నమాట. మొత్తం అన్నీ పెట్టి ఇలా మొత్తం మళ్ళీ మనం అమ్మవారిని అలంకరించుకునేటప్పటికి అవేం ఊడకుండా ఉంటాయన్నమాట. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, అమ్మవారికి ఎలా అలంకరించాలి అనేది నేను చేసి పెట్టాను. ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఎవరికైనా ఏదైనా అవసరమైతే శారీతో కూడా ఉన్నాయి, శారీతో ఉంది, బ్లౌజ్ పీస్తో ఉంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చాలా వీడియోస్లో పెట్టున్నాను అనమాట. అందుకని మీరు ఒకసారి అది కూడా విజిట్ చేయండి, క్రిందటి సంవత్సరం చేసినవి కూడా. ఇప్పుడైతే నేను ఇలా సింపుల్గా చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా చిన్న చిన్న స్టెప్స్లా పెట్టుకొని దీనికి ఇప్పుడు మనం ఎప్పుడు కూడా అమ్మవారికి కట్టే బ్లౌజ్ పట్టు బ్లౌజ్ అయితే, అంటే కొంచెం చిన్న డిజైన్ ఉన్నదైతే బాగుంటుందండి. ఇలా నేను తీసుకుని ఇలా మొత్తం అంతా అమ్మవారికి చుట్టూ మనం బిందికి మనం పెట్టుకున్న బిందికి చుట్టూ పెట్టుకున్నాం అనమాట. పెట్టుకుని మనం మధ్యలో అటు ఇటు ఒక కొస తీసుకుని దానికి పిన్నీస్ పెట్టేయాలన్నమాట. పిన్నీస్ పెడితే కదలకుండా ఉంటుంది. ఇలా పిన్నీస్ పెట్టేశాక మొత్తం అంతా మనం పిన్నీసులు పెట్టిందంతా కూడా కింద కుర్చీలకు పెట్టాం కదా, అవన్నీ కూడా మనం తీసేయచ్చు అనమాట. తర్వాత మనం అమ్మవారిని మనం ఏమేమి వేయాలనుకుంటున్నామో, ఎలా అలంకరించుకోవాలనుకుంటున్నామో అదే విధంగా అమ్మవారిని సింపుల్గా అలంకరించేసుకోవచ్చు. ఇలా ఒక స్టూల్ మీద మనం ఇలా పెట్టుకుని ఒక చిన్న బిందె కానీ చిన్న
చెంబు కానీ పెట్టుకుని కొంచెం ఎత్తుగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను స్టూల్ మీద పెట్టాను. కింద కన్నా స్టూల్ మీద చిన్న స్టూల్ మీద పెడితే బాగుంటుందండి. ఇలా మధ్యలో వడ్డాణంలాగా ఒక గొలుసు పెట్టేశానమాట. దానికి ఒక లాకెట్ ఉండేలాగా వేలాడుతూ ఉండేలాగా పెట్టానమాట. ఇలా మొత్తం పెట్టి మళ్ళీ మనం స్టెప్స్తో మనం సరి చేసుకోవాలి. మళ్ళీ మనం కుర్చీలు సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం చేసిన తర్వాత కలిసమే మనకి ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, బొమ్మ ఆనవాయితీ లేని వాళ్ళు ఉన్నారు కదా, ఇలా అమ్మవారికి చుట్టూ కట్టిన తర్వాత ఇలా కలిసాన్ని కూడా పెట్టేసుకోవచ్చండి. దాని మీద లేదు మాకు బొమ్మ అలవాటు ఉంది, బొమ్మ మేము పెట్టుకుంటాము అనుకున్నప్పుడు నేను ఆ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ ఏది సూట్ అవుతుందో చూసుకుంటున్నాను. చిన్నది పెద్దది నా దగ్గర ఉన్నాయి. ఏది సూట్ అవుతుందో చూసి అక్కడ అమ్మవారి ఫేస్కి ఆ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ పెట్టి మళ్ళీ నేను వెనకాల జడకి తీసుకున్నానండి. ఆ స్టాండ్లు 2 ఏంటంటే జడకి ముడికి అలా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయి అవి. అది నేను మీకు వరలక్ష్మి పూజకి నేను డెకరేట్ చేసి నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నేను జడ పెట్టకుండా ఓన్లీ పువ్వులు గాజులు నగలు పెట్టుకోవడానికి దాన్ని ఉపయోగించుకున్నాను. కానీ అసలైతే దానిని మనం జడకి ముడిలాగా అలా వాడుకుని పువ్వులు పెట్టుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను చెవులకి చక్కగా గులాబీ పూలు పెట్టేశానండి. న్యాచురాలిటీగా ఉంటుందని చెప్పి మనం అలా అమ్మవారిని తయారు చేసుకునేటప్పుడు కావాలంటే మనం ఇయర్ రింగ్స్ అవి కూడా పెట్టచ్చు అనమాట. ఇలా నేను మొత్తం అంతా అమ్మవారిని చాలా సింపుల్గా డెకరేట్ చేసేసుకున్నానండి. మీకు ఇలా అలవాటు ఉంటే అలా చేసుకోండి. అమ్మవారి బొమ్మను చేసుకోవాలి అని అలవాటు ఉంటే కనుక ఇలా సింపుల్గా చేసేసుకోండి. లేదు మాకు కలిసమే అలవాటు అనుకుంటే కలిసాన్ని నేను కింద ఇలా కుర్చీలు పెట్టి చూపించాను కదా, కావాలంటే అలా కూడా చేసుకోండి. మాకు ఇలా కూడా వద్దు అనుకుంటే ఓన్లీ కలిసాన్నే పెట్టుకోవచ్చు అనమాట. ఇలా 3 రకాలతో అమ్మవారిని మనం అలంకరించుకోవచ్చు. మనకి వరలక్ష్మి పూజలో అతి ప్రధానమైనది, ప్రత్యేకమైనది, అసలు ముఖ్యమైనది కూడా కలిసం కాబట్టి, అమ్మవారి బొమ్మ కాబట్టి మనం మీకు ఎలా వీలైతే అలా నేను 3 రకాల పద్ధతులు చెప్పాను. మీకు ఎలా వీలైతే అలాగా కలిసాన్నైనా పర్వాలేదు, ఇలా అమ్మవారి బొమ్మనైనా పర్వాలేదు, సింపుల్గా చేసుకునే విధంగా చూపించాను. మీకు ఇంకా కొంచెం నేను చేసుకోగలను అని మీకు అనిపిస్తే, బొమ్మనే చేయాలి అనిపిస్తే చీర కట్టడం ఎలాగో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టున్నాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. చీర కట్టి నగలు వేసిన వీడియో ఉందన్నమాట అమ్మవారిని. అంతేకాదు నేను ఈ వెనకాల స్టాండ్లు కొన్నది మాత్రం జడ కోసం కొన్నానండి. అమ్మవారికి వరలక్ష్మి పూజకి జడ ముడి ఇలాంటివన్నీ పెట్టి తయారు చేద్దామని కొన్నాను. అప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను వరలక్ష్మి పూజకి ఎలా తయారు చేశాను అనేది. దాని పువ్వుల కోసం, ముడి కోసం, ఇలాంటి వాటి కోసం కొన్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.